హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. చిన్న చిన్న టిప్స్తో సహా ఉన్నాయి. పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. హోటల్ లాంటి టేస్ట్తో పొడి పొడిలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. పద్ధతిలో చేసే చికెన్ దమ్ బిర్యానీకి ఎటువంటి కూర అవసరం లేదు. చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉడికి బిర్యానీ అడుగంటకుండా సూపర్గా ఉంటుంది. చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయలు 2 యాలుక్కాయల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిలో యాలుక్కాయలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. కడిగి పెట్టుకున్న చికెన్లో గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని మసాలాని చికెను మసాలా బాగా కలుపుకున్న దాన్ని 1 గంట పక్కన పెట్టుకొని బాగా నాననివ్వాలి. చికెన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు, కారము, మసాలా బాగా పడుతుంది. చికెన్ని ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ముక్కలు సాఫ్ట్గా కుక్ అవుతాయి. బిర్యానీ రైస్ కోసము బిర్యానీ రైస్ని స్మూత్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రైస్ని బాగా హార్డ్గా కడగకూడదు. కడగడం వల్ల రైస్ ఇరిగిపోతుంది. బిర్యానీ రైస్ నానబెట్టుకోవడం వల్ల స్మూత్గా వస్తుంది. పుదీనా, కొత్తిమీరని క్లీన్ చేసుకోవాలి. పుదీనాని ఆకులుగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరని నీట్గా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరలో ఇసుక ఉంటుంది, శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే ఇసుక తగులుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మాడగొట్టకూడదు, అప్పుడు బాగోవు. గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్. చికెన్ దమ్ బిర్యానీ కోసం హెల్ప్గా ఉండే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే ముందుగా ఒలిచి పెట్టుకున్న పుదీనా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీకి వెడల్పుగా ఉండి మందంగా ఉండే గిన్నె అయితే బాగుంటుంది. బిర్యానీ రైస్ విరగకుండా చికెన్ పీసులు అడుగంటకుండా ఉంటాయి. చికెన్లో పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ బాగా కలుపుకునేటప్పుడే పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా. పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ ముక్కలు సాఫ్ట్గా జ్యూసీగా ఉడుకుతాయి. బిర్యానీకి మంచి టేస్ట్ వచ్చేలా చేస్తుంది. పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం చూసుకొని ఉప్పు, కారం సరిపోతే వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసి కలుపుకున్న చికెన్ పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వీడియోలో చూపించిన విధంగా చల్లి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రైస్ కోసం ఎసరు పొయ్యి మీద పెట్టుకోవాలి. గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో చెక్క, మొగ్గ, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకులు, యాలుక్కాయలు, జీలకర్ర, షాజీరా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, మిరపకాయల్ని 4 చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కలబెట్టుకొని సరిపోయిందో లేదో చూసుకోవాలి. నీళ్ళు బాగా ఉప్పగా ఉంటేనే రైస్కి ఉప్పు పడుతుంది. అప్పుడే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఎసరు కాగాక నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. ఎసరులో రైస్ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. రైస్ని బాగా ఎక్కువగా కలపకూడదు. కలపడం వల్ల రైస్ విరిగిపోతుంది. ఎసరులో రైస్ మొత్తం వేసి ఉడికించుకోవాలి. రైస్ని 60% ఉడికినప్పుడు రైస్లోని వాటర్ని చికెన్ పైన ఒక లేయర్ లాగా 2 గరిటెలు చల్లుకోవాలి. వాటర్ చల్లుకోవడం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది, అంటకుండా ఉంటుంది. 60% ఉడికిన అన్నాన్ని చికెన్ పైన లేయర్గా వేసుకోవాలి. లేయర్గా రైస్ వేసుకునేటప్పుడు గిన్నెని స్టవ్ పై పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 60% లేయర్ రైస్ వేసాక పైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్ బయటికి పోకుండా ఉంటుంది. తర్వాత లేయర్గా 80% ఉడికిన అన్నాన్ని వేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత 90% ఉడికిన మొత్తం అన్నాన్ని వేసుకోవాలి. రైస్ వేసుకునే విధానంలో ఉంటుంది బిర్యానీ పొడి పొడిగా రావడానికి. మొత్తం రైస్ని లేయర్లా వేసుకున్న తర్వాత రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరని చల్లుకోవాలి. నేచురల్ కలర్ కోసం నెయ్యిలో కొంచెం పసుపు వేసి బాగా హీట్ చేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఈ పసుపు మిశ్రమాన్ని బిర్యానీ పైన చల్లుకోవాలి. అప్పుడు న్యాచురల్గా కలర్ ఉంటుంది, ఇటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా.
కలర్స్ మన హెల్త్కి మంచిది కాదు. బిర్యానీ పైన ఒక్క గరిట ఎసరు పోసుకోవాలి. బిర్యానీ గిన్నె పైన మూత పెట్టుకొని దానిపైన బరువుకి ఎసరు ఉన్న గిన్నెని పెట్టుకోవాలి. బిర్యానీ బాగా దమ్ అవుతుంది. బిర్యానీ దమ్ పెట్టాక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో, 10 నిమిషాలు స్లో ఫ్లేమ్ లో, 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో, 10 నిమిషాలు స్లో ఫ్లేమ్ లో దమ్ పెట్టుకోవాలి. మొత్తం 30 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత గ్యాస్ ఆపేసి 15 నిమిషాలు బిర్యానీ కదపకుండా ఉండాలి. 10 నిమిషాల తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే. సరే, బిర్యానీ ఎంత పొడిగా సాఫ్ట్ గా కుక్ అయిందో, అడుగు కూడా ఏమీ పట్టలేదు. అంతే, సూపర్ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒకసారి ఈ పద్ధతిలో బిర్యానీ ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. మీకు ఎవరైనా వచ్చినప్పుడు, స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మీరే చికెన్ దమ్ బిర్యానీ చేయవచ్చు. పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ బయట కొనకుండా మీరే చేస్తారు. ఎప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.